వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య. విద్యార్థి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల ఆందోళన. విచారణ చేపట్టాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వకపోవడంతో స్పందించిన అధికారులు. మృతి చెందిన కార్మిక నేత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగించిన రెవెన్యూ అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబురాలు. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి ఆనందోత్సాహాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ముత్యాల పోచమ్మ తల్లికి వైభవంగా చలి బోనాలు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై యువత దూరంగా ఉండాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు సూచించారు. జాతీయ న్యాయ సేవా సాధికార సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్టుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై యువత దూరంగా ఉండాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ డ్రగ్స్ ప్రపంచ దేశాలకు పెనుముప్పుగా మారిందని, విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, అందువల్ల యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఆయన చెప్పారు. మైనర్ బాలబాలికలు వాహనాలు నడపవద్దని, మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు శిక్షలు పడతాయని ఆయన తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో గేమ్స్కు దూరంగా ఉండాలని, దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలియజేశారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ తీసుకునే వారిని డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించి మంచి మార్గంలో నడిచే విధంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐ ఏ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ కిరణ్ కుమార్, న్యాయవాదులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచిస్తే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే చట్టము ఓపియం యాక్ట్ 1857లోనే ఈ డ్రగ్స్ వినియోగం మీద అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న బ్రిటిషర్స్ దీని మీద ఉక్కుపాదనను మోపాయి. ఓపియం అంటే నల్ల మందుకు సంబంధించిన, అప్పుడు నల్ల మందు ఉండేది, తర్వాత ఇదంతా వచ్చింది, కానీ ఫస్ట్ నల్ల మందు మీద ఆ చట్టం వచ్చిందన్నమాట. దాని తర్వాత ఆ చట్టాన్ని మళ్ళీ సవరించుకుంటూ 1878లో ఇంకొక చట్టం వచ్చింది. ఫస్ట్ చట్టం ఎప్పుడు వచ్చింది? 1857. రెండవది 1878లో వచ్చింది. మూడో చట్టం వచ్చింది, ఇది కూడా బ్రిటిషర్స్ టైంలో వచ్చింది. 1930లో డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం వచ్చింది 1930లో. ఈ మూడు చట్టాలు ఇప్పుడున్న చట్టానికి మూలాలన్నమాట. ఈ డ్రగ్స్ నియంత్రణకి బేసిక్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న చట్టాలు. మూడు చట్టాలు చెప్పాను కదా, 1857, 1878, 1930, ఈ మూడు చట్టాలు. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ వినియోగం మీద నిషేధిస్తూ ఒక మంచి చట్టం వచ్చింది. ఆ చట్టము NDPS యాక్ట్. కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని ఆర్తి సాహు ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థి వేధింపులే కారణమని పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరీంనగర్లోని ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. మరో వైద్య విద్యార్థి వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆర్తి సాహు పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సాహు కూతురు ఆర్తి సాహు ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ సెకండ్ ఇయర్ పల్మనాలజీ చదువుతున్నారు. జనవరి 30న హాస్టల్ రూమ్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తమ కూతురు ఆత్మహత్యకు తోటి వైద్య విద్యార్థి ఆశిష్ కారణమని ఆర్తి సాహు తండ్రి రాజేంద్ర సాహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 మాసాల క్రితం చెంప మీద కొట్టాడని తమ కూతురు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరి 28న తోటి విద్యార్థులు ఆశిష్ ఇంటికి వెళ్లగా తన కూతురు వెళ్లకపోవడంతో తమ ఇంటికి ఎందుకు రాలేదని ఆర్తి సాహును ఆశిష్ కోప్పడ్డంతో 29న ఒంటరిగా ఆశిష్ ఇంటికి వెళ్లి హాస్టల్కు తిరిగొచ్చి మరుసటి రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. డాక్టర్ ఆశిష్పై అనుమానాలు ఉన్నాయని విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్దె ఇంట్లో శవాన్ని రానివ్వకపోవడంతో అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశంతో మృతి చెందిన నేత కార్మిక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లును రెవెన్యూ అధికారులు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వకపోవడంపై అధికారులు స్పందించారు. రాత్రంతా అంబులెన్స్లోనే మృతదేహంతో శవ జాగరణ చేసిన అంశంపై జీటీపీఎల్తో పాటు మీడియాలో వచ్చిన వార్తలకు అధికారులు స్పందించి నేత కార్మిక కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ నేత కార్మికుడు బిడ్ల సంతోష్ మృతి చెందగా గ్రామస్తుల సహాయంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకుని బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో ఎంఆర్ఓ సురేష్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలను మృతి చెందిన నేత కార్మికుడు సురేష్ కుటుంబానికి అందజేశారు. రేపటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు కరీంనగర్ కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి వ్యవహరిస్తారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లికి ఘనంగా చలిబోనాలు సమర్పించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మాఘమాసం ప్రారంభంలో మహిళలు గ్రామ దేవతలు ప్రజలను చల్లగా చూడాలని పోచమ్మ తల్లికి చలి బోనాలు వేసిన తర్వాతనే ప్రతి ఇంట్లో పండుగలు జరుపుకుంటారు. ఉదయం 5 గంటల నుండి మహిళలు భక్తి శ్రద్ధలతో చలి బోనాలు వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమ పిల్లలు తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అంతా మంచి జరిగేలా చూడాలని మహిళలు కోరుకున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లలో సిఐ డిఎస్పీ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని మెట్పల్లి డిఎస్పీ రాములు సూచించారు. గత ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ పద్ధతిని అవలంబించడంతో కొంతమేర నేరస్తులు, నిందితులకు భయం లేకుండా విచ్చలవిడి ఎక్కువైందని వాదనలు రావడంతో సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిర్యాదుదారులు కామన్ పబ్లిక్తో స్నేహంగా ఉంటూ నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీసుల పనితీరు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం వారి పనితీరుపై ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి ప్రతి స్టేషన్లో క్యూఆర్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సిఐ, డిఎస్పీ ఆఫీసుల వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. అందులో తమ భాషను ఎంచుకొని ఫోన్ నంబర్, తమ వివరాలు నమోదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ వివరాలు తెలిపి అక్కడి సిబ్బంది పనితీరుపై ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రింది స్థాయి సిబ్బంది నుండి ఎస్ఐ, సిఐ, ఎస్పీ స్థాయి అధికారుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం ఉంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుదారులు తమ కేసు వివరాలను, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్పోర్ట్ ధృవీకరణ, ఇతర అంశాలను ఏ స్టేజ్లో ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని, దీని ద్వారా ప్రజల్లో పోలీసులపై ఉన్న అపోహలు తొలగిపోతాయని, ఫిర్యాదుదారులు ప్రతిసారి పోలీస్ అధికారులను సంప్రదించకుండా తమ కేసు వివరాలు తెలుసుకోవచ్చని మెట్పల్లి డిఎస్పీ రాములు తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదుదారులు, ప్రజలు తెలిపిన ఫీడ్బ్యాక్ను రాష్ట్ర పోలీసులు తదితరుల పర్యవేక్షణకు కింది స్థాయి సిబ్బంది పనితీరు పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది. మన గవర్నమెంట్ దానికి సంబంధించి ఎవరైనా మామూలుగా పౌరులు ఎవరైనా కూడా దాన్ని స్కాన్ చేసి దాంట్లో మీరు పిటిషన్ సంబంధించి కానీ, లేకుంటే ఎఫ్ఐఆర్కి సంబంధించి కానీ, పాస్పోర్ట్కి సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి కానీ, ఈ చాలాన్స్ కానీ, లేకుంటే ఇంకా వేరే సర్వీసెస్ ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కోరుకుంటున్నారో అవన్నింటికి సంబంధించిన సమాచారం మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే స్టార్టింగ్లో మీరు ఆ క్యూఆర్ కోడ్ను మీరు స్కాన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు లాంగ్వేజ్ వస్తుంది. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇంగ్లీషా, తెలుగా ఏందనేది. ఆ తర్వాత మీ పేరు డీటెయిల్స్ అడుగుతారు, సెల్ నెంబర్ అడుగుతారు. ఆ సెల్ నెంబర్ అడిగిన తర్వాత అప్పుడు ఆ కింద ఇప్పుడు నేను చెప్పిన ఈ హెడ్స్ ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు దేని గురించి అయితే అడుగుతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి మీరు దాంట్లో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. మా దగ్గరికి రాకుండా కూడా మీరు దాంట్లో ఆన్లైన్. కరీంనగర్లోని బొమ్మకల్ శ్రీనగర్ కాలనీలో పంచముఖి హనుమాన్ ఆలయ 21వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లోని బొమ్మకల్ శ్రీనగర్ కాలనీలో శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో 21వ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. పలు కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరంధామ స్వాములచే మహాకుంభాభిషేకం, పూర్ణాహుతి నిర్వహించారు.
స్మరించి అలాంటి ఉంది అని చెప్పినటువంటి మానవులు ఎవరైనా ఉన్నారో ఈ దేశంలో ఈ లోకంలో అంటే కేవలం మహాసత్యం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికైన నరేందర్ రెడ్డి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్రంలోని మంత్రులందరినీ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఖరారు చేయడంతో కరీంనగర్లో సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ చౌక్లో జరిగిన సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్గొని భారీ మెజార్టీతో నరేందర్ రెడ్డిని గెలిపిస్తామని తెలిపారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ కు వేసి అత్యధిక మెజార్టీతో నరేందర్ రెడ్డిని గెలిపించాలని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. కృషి చేస్తూ గత 30 సంవత్సరాలుగా మరెంతో పేరు ప్రతిష్టలు సంపాదించి కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపి మరి విద్యారంగాన్ని ప్రతిష్ఠితంగా మరి అందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఫ్యాకల్టీ అందిస్తూ విద్యారంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడాన్ని మేమంతా కూడా స్వాగతిస్తూ ఉన్నాం. వారు లక్షల మంది జీవితాలు వెలుగులు నింపడమే కాకుండా ప్రజా జీవితంలో రావాలని, తప్పకుండా సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో మరి ఈరోజు ముందుకు రావడం జరిగింది. జనగణనపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. జనగణన ఎప్పుడు చేస్తారు అని ఆమె ప్రశ్నించారు. సమ్మిళిత అభివృద్ధికి జనగణన తప్పనిసరిగా అవసరమని కవిత అన్నారు. జనగణనపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. జనగణన ఇంకెప్పుడు చేస్తారని ఆమె ప్రశ్నించారు. సమ్మిళిత అభివృద్ధికి జనగణన తప్పనిసరిగా అవసరమని కవిత అన్నారు. జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని కవిత మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. జనాభా లెక్కల లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని ఆమె పేర్కొన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఇడ్లీ సాంబార్ కార్యక్రమం 22వ రోజు కొనసాగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇడ్లీ సాంబార్ కార్యక్రమం 22వ రోజు ఆదివారం కొనసాగింది. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ ను ఆరగించారు. వసంత పంచమి సందర్భంగా బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిర్మల్ జిల్లా బాసుర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో స్నానం ఆచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు శాస్త్రోక్తంగా వేద పండితులు అక్షరాభ్యాసం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు. కరీంనగర్ ప్రతిమా మెడికల్ కళాశాలలో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య. విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆందోళన. విచారణ చేపట్టాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వకపోవడంతో స్పందించిన అధికారులు. మృతి చెందిన కార్మిక నేత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్పగించిన రెవెన్యూ అధికారులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎంపికతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి ఆనందోత్సాహాలు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ముత్యాల పోచమ్మ తల్లికి వైభవంగా చలి బోనాలు. గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.